కూటమి సర్కార్ తన అరాచకాల్ని వెలికి తీసే సోషల్ మీడియాపై నిషేధం విధించేలా కుట్రలకు పాల్పడడం ముమ్మాటికి భారత రాజ్యాంగంపై దాడి. భారతదేశంలో వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీ కనపడకుండా చేయడం ద్వారా టీడీపీ తన భయాన్ని బయట పెట్టుకున్నట్టయింది. కానీ నిజం నిప్పు లాంటిది. కూటమి ప్రభుత్వం అరాచకాల్ని కానీ దోపిడీని కానీ కొన్ని నెలలుగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు కోకోలలో. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ గురించి కానీ, అలాగే డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అక్రమాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంతున్నాయి. నిప్పు లాంటి నిజాల్ని మా పార్టీ బయట పెడుతూ ప్రజల్ని జాగృతపరచడం కూటమికి కంటగింపుగా తయారైంది. దీంతో ప్రశ్నించే గాళ్ళాన్ని అనగదొక్కాలనే కుట్రలో భాగంగానే మా పార్టీ ఫేస్బుక్ అఫీషియల్ పేజీని మన దేశంలోనే బ్లాక్ చేసేలా కుట్రకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిణామాలను చూస్తుంటే ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడానికి అధికార పార్టీ అడ్డుదారుల్ని వెతుక్కుంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి అక్రమ కేసులకు, ఇలాంటి దుశ్చర్యలకు అధికార పార్టీ పాల్పడుతుంది. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా భయపడబోరు. అయినప్పటికీ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని, ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసినటువంటి వంచనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో కనిపించకుండా చంద్రబాబు సర్కార్ చేసిందనేది జగమెరిగిన సత్యం. రాజకీయంగా మా పార్టీని ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పనులకు పాల్పడడం అనేది సిగ్గుచేటు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీకి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగంపై దాడి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వెలిగెత్తి చాటి చూపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీ మీద ఇలాంటి దాడిని సభ్య సమాజం నిరసిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష హక్కులపై, భావ ప్రకటన స్వేచ్ఛపై, ప్రజలకు సమాచారాన్ని చేరవేసే హక్కుపై దాడిగా ప్రతి ఒక్కరూ దుమ్మెత్తు పోసే విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు అయితే ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికను లక్ష్యంగా చేసుకొని ప్రజలకు చేరువ కాకుండా అడ్డుకోవడం అంటే లక్షలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఆ పార్టీ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకునే ప్రజల హక్కులను కూడా కాయలు రాయడమే అనేది ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే సోషల్ మీడియా అకౌంట్లను మూయించడం, గొంతు నొక్కే కుట్రలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది ఖచ్చితంగా విరుద్ధం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం భయపడదు. సోషల్ మీడియా పేజీలు నిలిపేసిన, అకౌంట్లపై ఆంక్షలు విధించిన, ప్రజల సమస్యలపై మాత్రం పోరాటం ఆగే ప్రశ్నే లేదు. అంతేకాదు, మరింత రెట్టింపు ఉత్సాహంతో, కసితో, పట్టుదలతో ప్రభుత్వ దాష్టికంపై పోరాటం సాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.